ఈ పసుపుతో ప్రతిమను చేస్తాను. ఆ దేవి నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నా ఈ కళల రూపానికి ఊపిరి పోస్తాను. కుమార, నేను స్నానం ఆచరించి వచ్చేదను. నీవు ఇక్కడే ఉండి లోనికి ఎవరిని అనుమతించుకో. అలాగే మాత. దేవి, నా ప్రియసఖి. ఎవరివి నీవు? నా మాతను దేవి అనుచున్నావు? ఎంత ధైర్యం నీకు? లోనికి అనుమతి లేదు, ఇక్కడి నుండి పొమ్ము. ఆ మందిరంలోనికి వెళ్ళడానికి మాకే అనుమతి కావాలా? జరుగుము. ఎవరివి నీవు? ఎవరిని అనుమతించరాదని అమ్మ ఆజ్ఞ. నన్ను ఆగ్రహానికి గురి చేస్తే నీ తలని 1000 చెక్కలు చేస్తాను. బాలుడా, చాలించి నీ ప్రగల్భాలు. నా ఆగ్రహానికి నీవు ఆహుతివవుగాక. మాతా! కుమారా! స్వామి, ఏమిటి ఈ అఘాయిత్యం? నా బిడ్డని హతమార్చినందుకు ఈ ప్రపంచానికి ప్రళయాన్ని పుట్టిస్తాను. ఈ బాలుడు మన కుమారుడా? పొరపాటు జరిగినది దేవి, శాంతించు. నంది, మీరు వెళ్లి ఎవరైతే ఉత్తర దిశగా తలపెట్టి నిద్రిస్తూ ఉంటారో వారి శిరస్సును ఖండించి తీసుకురండి. నా బిడ్డకు అమర్చాలి.